మీ నాన్నకేమైంది? ఏమోనమ్మా తెలీదు. హఠాత్తుగా గుండె పట్టుకుని ఇబ్బంది పడుతున్నారు. డాడ్, ఏమైందండి? డాడ్, అన్నయ్య అన్నయ్య, నీకేం కాదు. నువ్వు అనవసరంగా కంగారు పడుకో. రంజిత్, అర్జెంట్ గా మామయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఒంటరిగా ఎక్కడున్నావేంటి? నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయిందన్నా. నీ వల్ల జరగడం ఏంటమ్మా? అవునన్నా, ఆ శాండ్విచ్ తయారు చేసింది నేనే కదా. అది తిన్నాకే ఆయన కుప్పకూలిపోయారు కదా. ఆయన హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం నేనే కదా. నిలవేణమ్మా, ఈ మాట నా దగ్గర అంటే అన్నావు గానీ ఇంకెవరి దగ్గర అనకు. నా వల్లే తప్పు జరిగినప్పుడు నేను ఒప్పుకోవాలి కదన్నా. నీ వల్ల తప్పు జరిగితే ఒప్పుకోవాలి, అంతేగాని తప్పు నీ వల్లే జరిగిందమ్మునని అనుమానంతో ఆ నింద నీ మీద వేసుకోకూడదమ్మా. తింటున్న మనిషి తింటూ ఉండగానే కుప్పకూలిపోయారు. దాని అర్థం నేను తయారు చేసిన దాంట్లో ఏదో లోపం ఉన్నట్టే కదా. పొరపాటున ఆ బ్రెడ్ పాడైపోయిందంటావా? ఎక్స్పైరీ డేట్ అయితే అయిపోలేదు.